వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను కర్ణాటక ఫేమస్ రెసిపీ అయిన వాంగీబాత్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 పాట్ మీల్గా మన క్యారియర్ కానీ లేకపోతే నైట్ డిన్నర్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ ఒక బాండీ పెట్టి మెంతులు వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలాగే 2 టేబుల్ స్పూన్లు అంత శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత కందిపప్పు వేసుకోండి. ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోండి, బట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మాడిపోకుండా పప్పు అనేది బాగా వేగుతాయండి. మంచి వాసన కూడా వస్తుంది. శనగపప్పు, మినప్పప్పు ఇలా నూనెలో వేయించుతుంటేనే కమ్మని వాసన వస్తుంది. అప్పుడు దాకా మనము దీన్ని ఇలాగే వేయించుకోవాలి, బట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము చెక్క, లవంగం, యాలక్కులు అలాగే మిరియాలు వేసుకోవాలి. స్పెషల్లీ దీంట్లోకి చెక్క అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో చెక్క అనేది కొంచెం ఎక్కువ వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా, ఈ స్పైసెస్ అన్నీ ఈ నూనెలో బాగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని వేయించుకున్నాక ఒక గుప్పిడంత కరివేపాకు తీసుకొని దీంట్లోకి వేయించుకోవాలి. కరివేపాకు కూడా నూనెలో బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. సో ఇలా మనం వేయించుకున్నాక ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాక దీంట్లోకి మనం ఏ కప్తో మినప్పప్పు వేసి శనగపప్పు వేసామో దానికి డబల్గా మనం ధనియాలు వేసుకొని, అలాగే నేను ఇక్కడ బ్యాడగి మిరపకాయలు వేసానండి. కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాడగి మిరపకాయల్లో ఒక 7-8 మిరపకాయలు ఎండుమిర్చి వేసాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కొన్ని ఇంకా ఎక్కువ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా గసగసాలు, జీలకర్ర, గసగసాలు లాస్ట్కి వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి ఇవి. సో ఇలా లాస్ట్కి వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఏ మసాలా దినుసులన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా మంచి ఫ్లేవర్ అనేది మనకు ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు 1 కప్ అంతా ఎండు కొబ్బరి తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుందండి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయేదాకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, తర్వాత మనకి దీనికి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాని తగ్గట్టుగా మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల మనం ఈ పొడిని మనం స్టోర్ చేసుకుంటే చెడిపోకుండా ఉంటుందండి. అది ఇలా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. 1.5 టేబుల్ స్పూన్ అంతా నేను 1/2 kg రైస్కి చేసుకుంటున్నాను. సో పొడి అనేది, ఈ పౌడర్ అనేది ఇంకా మిగులుతుంది. మనం దాన్ని 1 నెల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. బయట అయితే దగ్గర 10-15 రోజుల దాకా పెట్టుకోవచ్చు. ఇది చల్లగా అయ్యాక మనము మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకుంది మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోకూడదండి, కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. కావాలంటే ఫైన్ పౌడర్గా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు. బట్ కొంచెం ఇలా గ్రాన్యూల్స్గా కొంచెం బరకు ఉంటే అన్నంలో బాగా టేస్ట్ ఉంటుంది. అది ఆరాక ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు తాలింపులు ఇలా వేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి వేసుకొని, అలాగే కొంచెం మనం దీంట్లోకి వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాక ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలండి. సో ఇప్పుడు మన ఇంట్లో మనకు రైస్ మిగిలినా లేకపోతే 1 పాట్ మీల్గా మనం చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్ లేనప్పుడు మనకి ఈ పౌడర్ అనేది ఉంటే టక్కని చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ అంతా ఇంగ వేసాను. ఇంగ వేయటం వల్ల కర్ణాటక వాళ్ళు ఎక్కువగా ఇంగ వాడుతుంటారు. సో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను క్యాప్సికమ్ వేసాను. ఇది ఆప్షన్, మీకు ఇష్టం లేకపోతే వద్దు, బట్ వేసుకోవటం వల్ల మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇంకా బఠానీలు ఉంటే కూడా అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ జంపు వంకాయలు యూస్ చేస్తున్నాను. గుండు వంకాయలు అయితే లేట్ అవుతుంది. ఇన్స్టెంట్ ఫుడ్ కాబట్టి ఇవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఈ వంకాయలు అనేది వేసుకోవటం వల్ల తొందరగా రైస్ అనేది తయారవుతుంది. సో ఈ వంకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఇవి తొందరగా మగ్గిపోతాయండి. మరి మెత్తగా కాకూడదు వంకాయలు, పేస్ట్గా కొంచెం క్రంచీగా ఉంటేనే రైస్లో బాగా టేస్ట్ వస్తుంది. సో ఇలా మనము దీంట్లో నూనెలో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి.
తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం ఖచ్చితంగా వేయాలండి ఈ రెసిపీలోకి. అలాగే 2 టేబుల్ స్పూన్లు చిన్న టేబుల్ స్పూన్ అంత చింతపండు రసం దీంట్లోకి వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జు, బెల్లం అంతా దీంట్లోకి బాగా వేగాక మనము దీంట్లో మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మనము దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. సో నేను చెప్పాను కదండి, మరి పేస్ట్ కాకుండా ఇలా చల్లారించుకొని మనం దేంట్లో కన్నా ఒక చిన్న గాజు దాంట్లో కానీ డబ్బాలో స్టోర్ చేసుకుంటే దగ్గర ఒక 10-15 రోజుల దాకా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రైస్కి ఒక 3 పెద్ద స్పూన్లలో వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, బట్ సరిపోతుందండి. ఇలా వేసుకొని ఇలా గ్రేవీ లాగా వస్తుందండి. ఇది మరి పొడి పొడిగా రాదు, ఇలా గ్రేవీగా వస్తుంది. సో ఒకసారి మనం మసాలా పొడి వేశాక ఎక్కువ వేగనీయకూడదండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. తర్వాత మనము అన్నం వండి పెట్టుకొని చల్లార్చిన అన్నం, మీకు కావాలంటే రాత్రి రైసు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతులేదు, బాస్మతి రైస్ అంత టేస్ట్ ఉండదండి. సోనా మసూరి రైస్ వేస్ట్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ దీంట్లో ఎక్కడ నెయ్యి అనేది వాడకూడదండి, నెయ్యి వేస్తే టేస్ట్ అనేది టోటలీ డిఫరెంట్ అయిపోద్ది. సో నెయ్యి లేకుండా ఇలా చేసుకోవాలి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వాంగీబాత్ రైస్ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ రైస్ రెసిపీ ఇది. సో ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకొని హాట్గా చేసుకొని సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా హాట్గానే సర్వ్ చేసుకొని తినాలండి, చల్లగైతే అంత టేస్ట్ ఉండదు. బట్ హాట్గా చేసుకొని దీంట్లోకి రైతా కానీ ఏదైనా పాపడ్ కానీ పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.